శ్రీ నమ శ్రీ గురుభ్యో నమః. నాగబలి. ఈ నాగబలి ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా త్రిశక్తి న్యూస్ ఛానల్ అనేటువంటి నా న్యూస్ ఛానల్లో వీడియో చేయడం జరిగింది. అది చూస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అట్లాగే ఎవరికైతే సంతానం లేదో, సంతానం కలుగుతూ నశిస్తున్నారో, సంతానం ఉండి కూడా ఆ సంతానం అభివృద్ధి చెందట్లేదో, ఎవరైతే భార్యాభర్తలు నిరంతరం కలహించుకుంటున్నారో, కుటుంబాల్లో సుఖ సంతోషాలు లేవో అటువంటి వాళ్ళంతా కూడా ఈ నాగబలి చేసుకున్నట్టయితే ఆ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం కలిగి సంపూర్ణంగా ఉంటారు. ఈ నాగదేవతలు మొత్తం కూడా మనకి సృష్టిలో 8 మంది ఉన్నారు. అనంతం, వాసుకి, శేషం, పద్మనాభంచ కమలం, శంఖపాలం, దాత్రాష్టం తథా. అంటే ఈ నాగదేవతలు 8 కూడా యావత్తు సృష్టిని కూడా పరిపాలిస్తున్నారు. వీళ్ళే శివుడి యొక్క మెడలో ఉన్నది, వీళ్ళే విష్ణు యొక్క పాన్పుగా ఉన్నది కూడా. కాబట్టి వీళ్ళే సుబ్రహ్మణ్య స్వరూపం, వీళ్ళే నాగదేవతా స్వరూపం. కాబట్టి ఈ అష్టనాగదేవతలను పూజించినట్టయితే కనుక కుటుంబాలు సుఖ సౌఖ్యాలతో ఉంటాయి, సంతానం అభివృద్ధి చెందుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, బాల్యంలో వైధవ యోగాలు తప్పిపోతాయి. హరి ఓం తత్సత్. భారతమాతకి జై.